సార్ ఒకటి ఇంకొకటి కూడా తెలంగాణ ఎలక్షన్స్ లో టీడీపీ పోటీ చేయలేదు. అది ఒక రకంగా కాంగ్రెస్ కి ప్లస్ అయింది. ఆ ఇంకొక రకంగా ఏంటంటే కేసీఆర్ ఇంటికి వెళ్ళటానికి పరోక్షంగా చంద్రబాబు నాయుడు కారణమయ్యారు. దానికి సపోర్టివ్ గానే రేపు ఏపీలో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఇంకొకటి కీలక పరిణామం ఏంటంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలని నియమించబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. అంటే అక్కడ అన్న వర్సెస్ చెల్లెలు ఫైట్ లో అంటే చంద్రబాబు నాయుడుకి ప్లస్ చేయడానికే కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలను అక్కడ తీసుకెళ్తుంది అనే ఒక చర్చ జరుగుతుంది సార్. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? దీనిలో ఒక పాక్షికంగా అంగీకరిస్తాను మీతో లాస్ట్ గారు, మిగతా వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఇంకా మనకు టిఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం టీడీపీ అంటే ఒప్పుకోను. ఎందుకంటే కర్ణాటక ఫలితాలు తెలంగాణలో ప్రభావం చూపెట్టే తెలంగాణ ఫలితాలు రేపు ఆంధ్రప్రదేశ్ మీద ఉంటాయి, కాదంటలేదు. ఆంధ్రప్రదేశ్ మీద ఉంటే ఫలితాలు ఈ ప్రభావం ఎట్లా ఉంటుందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ గారు అభ్యర్థులను మార్చక తప్పు చేశారు, కానీ మార్చి ఒప్పు చేద్దామని ఆయన అనుకుంటున్నాడు. ఆ ప్రభావం ఉంటుంది. కానీ టీడీపీ వల్లనే చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించకపోవడం వల్లనే ఇక్కడ ఓడిపోయిందంటే మనకు రిజల్ట్స్ చూస్తున్నాం కదా. ఇప్పుడు కళ్ళ ముందు వాస్తవాలు ఉన్నాయి కదా. ఉదాహరణకు మొత్తం హైదరాబాద్ నగరం మొత్తం అటు పక్కన మేడ్చల్ మల్కాజ్గిరి, ఇటు పక్కన మనకు రంగారెడ్డి జిల్లా, మెదక్ కూడా కొంత ప్రభావం, పటాన్చెరు మెదక్ జిల్లా నియోజకవర్గంలో ఉంటుంది. కనుక ఇవన్నీ చూసుకుంటే మీకు ఈ 24 నియోజకవర్గాలు 29 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలే కదా. మొత్తం హైదరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు ప్రభావం ఉంటే ఇక్కడ ఉండాలి ఒకటి. రెండోది పోనీ కొన్ని సెటిలర్స్ ఎక్కువ ప్రాంతాల్లో కూడా ఉండాలి కదా, అక్కడ కూడా లేదు కదా. అందుకనే ఇది అబద్ధం. ఎందుకంటే చాలా వరకు హైప్ చేశాం దీన్ని. చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో మొదట్లో తప్పు చేశారు వాళ్ళు. ఆ రాష్ట్ర పరిణామం మాకెందుకు అన్నారు, అవన్నీ అన్నారు, అయిపోయింది. తర్వాత ఖమ్మంలో ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు కదా, మరి అక్కడ రావాలి కదా ఓట్లు, ఖమ్మంలో పోయినాయి కదా, టిఆర్ఎస్ రాలే కదా. అందుకని చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రభావం తెలంగాణ ఎన్నికల మీద ఎలాంటి ప్రశ్నలు లేదు అని నేను గంటపథంగా చెప్తాను. దీనికి ఉదాహరణతో నేను ఒక్కొక్క కేస్ స్టడీ కూడా చేశాను కనుక. రెండోది ఏంటంటే తెలంగాణ ఎన్నికల ప్రభావం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది. ఎట్లా ఉంటుంది చెప్తాను. మొట్టమొదటి ప్రభావం వైసీపీ మీద పడ్డది. వైసీపీ ఏమనుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో అభ్యర్థులు మారుస్తే మీరు గెలుస్తారని పీకే టీం గాని చివరిలో చెప్పారు. అంతకు ముందే చాలా మంది చెప్పినా వినకుండా సీతయ్య ఎవరు చెప్పినా వినని కేసీఆర్ గారు ఒక 7-8 మందిని మార్చి మిగతా వాళ్ళందరూ వాడినే కొనసాగించారు. దానికి కారణం కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి ట్రాప్ లో కేసీఆర్ పడ్డారు. రేవంత్ రెడ్డి ఏమన్నారు, దమ్ముందా మీకు, అభ్యర్థులు మార్చకుండా చూడండి, 10 మంది కూడా మార్చొద్దు, వాళ్ళనే కొనసాగించండి అని 1కి 10 సార్లు ఆయన హెచ్చరిక చేశాడు, ఆయన ఛాలెంజ్ చేశారు. దానికి అనుగుణంగానే కేసీఆర్ గారు ఒక 7-8 సీట్లు తప్ప మిగతా మార్చకపోవడం వల్ల మార్చిన వాళ్ళు గెలిచారు. మీరు చూశారు కదా. ఉదాహరణకు స్టేషన్ గన్పూర్ లో కడియం శ్రీహరి గారు కానీ, ఇతర కొండ రాజేశ్వర రెడ్డి గారు జనగామలో, ఇట్లా మనకు చాలా సీట్లను గెలిచారు. ఏదైతే తప్పు చేసిండో కేసీఆర్ చాలా ఫిరాయింపుల ద్వారా దాదాపు 30 మంది చేసుకున్నారు. అందులో చాలా మంది ఓడిపోయారు. ఒక సత్యేంద్ర రెడ్డి, సుధీర్ రెడ్డి, ఇట్లా 2-3 తప్ప మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు. అంటే ప్రజలు ఏం పిలిపించారు, ఫిరాయింపుదారుని మేము రేవంత్ రెడ్డి కూడా అదే పిలిపించారు, ఫిరాయింపుదారుని ఓడించండి, మా పార్టీ నుంచి పోయిన వాళ్ళని ఓడించారు. అట్లానే అభ్యర్థులు మార్చకపోతే అభ్యర్థుల పట్ల వ్యతిరేకత ఉంటే అక్కడ ఓడించారు కూడా. అందుకని అభ్యర్థులను మార్చక కేసీఆర్ ఏ తప్పు చేసిండో ఆ తప్పు చేయొద్దు అనే ఇవాళ 50 నుంచి 60 మంది అభ్యర్థులు మార్చడానికి మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన మొదలు పెట్టారు. దాని మీద ఎన్ని విమర్శలు ఉన్నా కూడా కేసీఆర్ తెలంగాణ ఎన్నికల ఫలితాల గుణపాఠంగా ఆయన నేర్చుకుంటారు. ఈ ప్రభావం ఉంటుంది. దాంతో పాటు మీరు అన్న షర్మిల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటే తెలంగాణలో చూసినాం కదా, ఎంతవరకు పెద్దగా ఏం లేదు. అట్లాగే అంటే కలిసి వచ్చినాయి కాంగ్రెస్ కి, ఇవన్నీ కలిసి వచ్చినాయి. వాళ్ళు ఊరుకోవడం వల్ల 1%, 0.5% ఓట్లు కూడా కాంగ్రెస్ కలిసి వచ్చినాయి. అందుకనే నిన్న అమిత్ షా గారు ఒక మంచి మాట అన్నారు. ఏమనంటే, మీరు తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది కానీ కాంగ్రెస్ స్వంత బలంతో గెలవలేదు, టిఆర్ఎస్ వ్యతిరేక ఓట్ల వల్ల గెలిచింది అన్నారు. అది నిజం కదా. అందుకని ఆంధ్రప్రదేశ్ లో ఈ పరిణామాలు ఎంతవరకు దారితీస్తాయంటే, మహాకూటమిలో గతంలో కలిశారు కనుక కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీడీపీ, జనసేన ఒకవైపు ఉంటే తప్పనిసరి రేపు ఫలితాలు సాధించే అవకాశం ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను.